చిక్కిట్టు 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 అంటుంటే థియేటర్ లో కుర్చీలలో ఎవరు కూర్చోలే. ఒక రీ రిలీజ్ కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డాన్స్ వేసిరు స్క్రీన్ ముంగట. అంత బాగుండే. అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బీజిఎం అన్న. ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎం అంటే ఉపేంద్ర కొట్టిండు. తక్కిట్ట తక్కిట్ట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు. అసలు వేరే లెవెల్ ఉండే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది. అంటే అది మేబీ మార్కెట్ లోకి దింపడానికి, సౌత్ ఇండియా మార్కెట్ లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు. అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్ కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. అన్న హీరో రజనీకాంత్, నాగార్జున అన్న ఇది చెప్పడానికి వెయిట్ చేస్తున్నా నేను. నాగార్జున కింగో కింగో అంతే కింగో అన్న. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎట్లా 100 రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే. 100 రోలెక్స్లు చెప్తున్నా, 100 రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే. అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్. రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున. ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకి వెళ్ళి ఆ బీడీ వదలడు, అసలు సిగార్ వదలడు. బాబోయ్ ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో, అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు. ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్. నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్. టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్. రజనీకాంత్ ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్. టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు. అండ్ సోబిన్ క్యారెక్టర్ అయితే అసలు సో తమిళ్ చూసాము, చాలా మంచిగా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ కంబ్యాక్ ఇక్కడ వెళ్ళిపోలేదు కదా. తలైవా రాక్స్. రజనీ అండి, ఆయన గురించి ఏం చెప్పాలి. సో రజనీకాంత్ అంటే మా தலைவர், எங்க தலைவர் தமிழ்ல சொல்றேன். எங்க தலைவர் சூப்பர் ஸ்டார்னா ஒரே ஒரு சூப்பர் ஸ்டார்னா ரஜினிகாந்த் సార్. రజనీ మూవీ అండి. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? రజనీ కాకుండా డోంట్ కంపేర్ హిమ్ విత్ ఎనీబడి. ఈవెన్ యువర్ రితిక్ రోషన్ కెనాట్ కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ రజనీకాంత్. రజనీ ఫ్యాన్ అండి. సో రజనీ గురించి మాట్లాడాం. విక్రమ్ ఇస్ ఓకే, కమల్ హాసన్ ఇస్ అ డిఫరెంట్ జానర్. బట్ రజనీ అంటే మాస్, కమల్ హాసన్ ఇస్ అ డిఫరెంట్ జానర్. నాగార్జున గారు విలన్ రోల్ చాలా మంచిగా చేశారు. ఇన్ఫాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్వేస్ హావ్ సీన్ హిమ్ యాజ్ అ హీరో, బట్ హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ కంప్లీట్ మూవీలో ఉన్నారు. సో దట్ ఇస్ అనదర్ బోనస్. అట్లా ఉందండి. రజనీకాంత్ స్టైల్ గురించి ఏం చెప్పాలి మేము? అనిరుద్ధ్ మ్యూజిక్ ఆల్వేస్ రాక్స్. నేను వార్త చూడలేదు, బట్ రజనీ మూవీ కోసం వచ్చినా. సో రజనీ నాకు తెలియదు అండి అదాన్ని. వి విల్ వెయిట్ ఫర్ లోకేష్ కనగరాజ్ చూస్తే. కూలీ చూసి వచ్చానండి. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా లాగ్ అనిపించింది. స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది. కొంచెం ఎడిటింగ్ కానీ ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు, నార్మల్ స్టోరీ. ఒక స్మగ్లింగ్, తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది, దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది. అది స్పాయిలర్ అవుతుంది. బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు, ఒక మెషిన్ ఉంటుంది, దాని గురించి ఉంటుంది. నాగార్జున గారు స్మగ్లర్ గా, అదే ఒక సిండికేట్, క్రైమ్ సిండికేట్ విలన్, ఆయన లీడర్ గా ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు ఇలా రజనీకాంత్, ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ. కానీ జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి, కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. అసలు అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. విక్రమ్ చూసాము, అంత ముందు ఖైదీ అవన్నీ చూసాము. లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటర్, కానీ విక్రమ్ కి అయితే చాలా తక్కువ, ఆ మిడిల్ లో ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ క్రైమ్ సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి. స్మగ్లింగ్ గురించి ఉంది, ఓకే అది పెట్టొచ్చు, ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు ఒక ఈయన రజనీకాంత్ గారి బ్యాక్ స్టోరీ అని ఒకటి, వీళ్ళు నాగార్జున గారి స్మగ్లింగ్ ఒకటి, శోభిన్ గారి క్యారెక్టర్ ఓవర్ ప్లే అవుతుంది చాలా. అంటే నాగార్జున గారిని మర్చిపోతాం మన సెకండ్ హాఫ్ వచ్చేసరికి. ఆయన ఉంటారు బట్ అంత ఈవిల్ గా అనిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విలనిజం సెకండ్ హాఫ్ లో మనము అనిపించాం. హీరో కామ్ అయిపోతారు, మళ్ళీ లాస్ట్ కి వస్తారు. మళ్ళీ ఐ మీన్ ఈ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటది. కానీ అక్కడ కూడా చూస్తే
ఉపేంద్ర గారి క్యారెక్టర్ డౌన్ ప్లే అనే చెప్పాలి. ఇంపాక్ట్ అసలు లేదు. ఎందుకంటే అంటే ఆయన ఆరా ఆయన స్టార్డమ్ ఉంటది, రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటది అంటది, కానీ అంటే ఎందుకు ఉన్నారు వై నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగా ఉంది, కానీ అమీర్ ఖాన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందనే చెప్పాలి. సత్యరాజ్ గారు బాగా చేశారు. మ్యూజిక్